వెల్కమ్ టు మినీ మ్యాజిక్స్. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బోన్సాయి ఎలా చేయాలనేది నేను క్లియర్గా చెప్తాను అని చెప్పేసి. సో ఇప్పుడు చూడండి, ఈ ప్లాంట్ని లాస్ట్ టైం నేను ప్రూనింగ్ చేశాను అనమాట. సో వీటిల్లోంచి మనం ఒక హెల్దియెస్ట్ స్టెమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. వీటన్నిటికంటే బిఫోర్ నేను వచ్చేసి మీకు సాయిల్ ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది నేను చూపిస్తాను కదా. ద హెల్దీయెస్ట్ స్టెమ్ని మనం ప్రిఫర్ చేసుకోవాలి అని చెప్పేసి, ఇది చాలా చిన్నగా ఉంది అని చెప్పేసి నేను వేరే ప్లాంట్ నుంచి అయితే ఈ స్టెమ్ని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ స్టెమ్తోనే మీకు బోన్సాయి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ కట్ చేసుకునే దగ్గర కొంచెం క్లియర్గా కట్ చేసుకోండి బేసిక్గా. లేదు అంటే రూట్స్ రావడానికి కష్టం అవుతుంది. రూట్స్ వస్తాయి మీరు ఎలా పెట్టినా, బట్ కొంచెం కష్టం అయితే అవుతుంది. ఈ వేలో అయితే మనం కట్ చేసుకొని దీన్ని ప్లాంట్ చేసుకోవాలన్నమాట. నేను అది కూడా చూపిస్తాను. ఈ సాయిల్ని ఒక పాట్లో పోస్తాను ఫస్ట్. సో నేను ఈ బోన్సాయికి అయితే ఈ చిన్న పాట్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాను. బేసిక్గా బోన్సాయి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చిన్న పాట్స్ని ప్రిఫర్ చేయండి. అప్పుడే దాని రూట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా పెరగడానికి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. సో మనం ప్రిపేర్ చేసుకున్న సాయిల్ని అయితే దీంట్లో వేసేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా ఎల్లో కలర్ టబ్. సో మనం దీన్ని ఇలా పెట్టేసుకుని వైర్ ఇవ్వండు. సో ఇలా మీరు ఫైనల్గా ఎన్ని కొమ్మలు అయితే చేసుకోవాలి అనుకుంటున్నారో అన్ని కొమ్మలకి ఈ వైర్ ఉంది కదా, ఇది కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది. బయట మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇది తెచ్చుకొని ఇలా వాటి వరకు అయితే మీరు పెట్టి కట్ చేసేసుకోండి. ఎక్కడ వరకు మీరు ఏ షేప్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. అంతవరకు దాన్ని అలా పెట్టేయండి. అండ్ ఆల్రెడీ ఇప్పుడు నేను ఒక సైడ్ అయితే చుట్టాను కదా. సో నెక్స్ట్ సైడ్ కూడా నేను బేసిక్గా దీనికి 3 బ్రాంచెస్ ఉండాలి అని అనుకుంటున్నాను అనమాట. సో ఫైనల్ లుక్ అనేది మీకు ఇప్పుడే కాదు, కొంచెం మనం అంతా చేసిన తర్వాత 1 మంత్ తర్వాత మీకు యాక్చువల్ లుక్ అనేది తెలుస్తుంది. సో ఇట్ విల్ టేక్ సో మచ్ టైం. ఇవి స్లోగా గ్రోత్ అవుతాయి. వాయిస్ ఓవర్ తీసే పండు నచ్చే మ్యూజిక్ పెట్టచ్చు దీనికి. ఓకే నాన్న, వద్దంటే వద్దు. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ నో.
లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నేను అనుకున్నట్లు షేప్ వస్తుందో లేదో చూద్దాము. నేనైతే అన్నీ తీస్తాను, మోస్ట్లీ ఉన్న చిన్న చిన్న కొమ్మలు అన్నీ కూడా నేను కట్ చేస్తాను. చూద్దాం. సో ఈ 2 ప్లాంట్ అప్డేట్స్ అయితే నేను రెగ్యులర్గా మీకు చూపిస్తూ ఉంటాను. చూద్దాం ఫైనల్గా ఎలా వస్తాయో ఆఫ్టర్ 2 వీక్స్.